మేము లొంగిపోయినాము ప్రభుత్వానికి. 94లో మాజీ నక్సలైట్కి ఇక్కడ దాదాపు అంటే 15 పట్టాలు మాకు ఇచ్చినారు. 94లో నుండి ఇక్కడే ఉంటున్నాము అమ్మాయిల కాలనీలో. ఇంకప్పుడు ఈ రోడ్డు విషయం అంతా మాకు మొత్తం ఇక్కడనే ఒక కొట్టం కానీ మాకి 94లో ఒకటి కానీ లేవు. మాకు 20 మందికి ఇక్కడ పట్టాలు ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఒక కొట్టం కానీ లేవు. ఇక్కడ రోడ్లు ఇండ్లు అన్ని మాకు బాగా తెలుసు అమ్మాయిల కాలనీలో. నా పేరు చిన్న పెద్దమ్మ, అమ్మాయిల కాలనీ వాసు. ఇక్కడ దాదాపు అంటే 94 నుండి మేము ఇక్కడ కాలనీలో నివాసిస్తున్నాము. ఇక్కడ ఈ కలము 20 అడుగుల రోడ్డు సుధాకర్ యాదవ్ అనే వ్యక్తి దీన్ని కబ్జా చేసి ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి 30 లక్షలకి అమ్మినాడు. అమ్మిన తర్వాత కానీ మేము మున్సిపాలిటీ వాళ్ళు కంప్లైంట్ చేసినాము. కంప్లైంట్ చేసిన తర్వాత కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు. మళ్ళీ కలెక్టర్కి కానీ కంప్లైంట్ చేసినాము, వాళ్ళు కానీ ఏం పట్టించుకోలేదు. కలెక్టర్ గారు కానీ కమిషనర్ కానీ ఇక్కడ వచ్చి తలం ఎంత ఉంది పరిశీలించి దావా కాదా అనేది కానీ ఒకసారి చూసుకుంటే కమిషనర్ బాగుంటుంది. ఇక్కడ ప్లాట్లు వచ్చేసి మామూలుగా 2 సెంట్లు 25 జొంబ వచ్చేసి 40 ప్లాట్లు. ఇక్కడ 25, 40 ఇక్కడ లేదు. ఇది వచ్చేసి 20 అడుగుల రోడ్డు. ఇతను కబ్జా చేసినారు కాబట్టి ఇక్కడ ఈ నివాసానికి రోడ్లు రస్తాకి చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దీన్ని ఇమ్మీడియట్గా కమిషనరు వెంటనే చర్య తీసుకోవాలా సుధాకర్ యాదవ్ పైన. దీన్ని మేము వాసులు అమ్మాలి కాలనీ నాగరాజు, నేను ఇక్కడ 20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాము. ఇది రోడ్డు అయితే వీళ్ళు పార్టీ వాళ్ళు వచ్చేసి ఆక్యుపై చేసేసి రోడ్డుని స్థలం అని చెప్పేసి వేరే వాళ్ళకి అమ్మాలని చెప్పి చెప్తున్నారు. కాకపోతే మేము వచ్చేసి ప్రతిసారి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇది రోడ్డు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఈ మ్యాప్ చూపించేసి ప్రతి ఒక్కరికి కూడా నేను చూపించి ఇది రోడ్డు ఎలా కొంటారు మీరు అని చెప్పేసి నేను చెప్పి వాళ్ళని రిటర్న్ పంపిస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని ఇక్కడ వచ్చేసి కొనద్దండి, ఇది రోడ్డు, రేపొద్దని మీరు ఇబ్బంది పడతారు, మీరు కొనకండి, చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి చెప్పారు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుందమ్మా ఇలా? ఇది ఇప్పుడు వచ్చేసి దగ్గర ఒక 6 నెలల నుంచి ఇది వస్తున్నారు, చూస్తున్నారు. ప్రతి ఒక్కరు వచ్చే వాళ్ళందరికీ కూడా నేను ఉన్నప్పుడు ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కంపల్సరీ మేము చెప్పి రోడ్డు ఇది మీరు కొనకండి అని చెప్పేసి చెప్పి పంపిస్తూనే ఉన్నాం. ఏమో తెలీదు, అది ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ ఆయన మనకైతే ఇక్కడేమో రాలేదు, కానీ వాళ్ళ మనుషులను వాళ్ళని అయితే పంపించారు ఇక్కడికి. ఎవరు అనేది తెలియదు మనకి, ఇక్కడికి వచ్చింది ఇది. బట్ వాళ్ళైతే వచ్చారు, ఎవరు వచ్చి ఎమ్మెల్యే మనుషులు అని చెప్పి అన్నారు. బట్ కానీ ఆయన ఎందుకు వస్తాడని చెప్పేసి నేను చెప్పాను. ఆయన రోడ్లకి ఏమని చెప్పేసి మీకు చెప్తారా అని చెప్పి అంటే మళ్ళీ వెళ్ళిపోయారు. వాళ్ళు గట్టిగా మాట్లాడేటప్పటికి వెళ్ళిపోయారు, మళ్ళీ రాకోకుండా ఉన్నారు. కాకపోతే బండలు మాత్రం నాటిచ్చారు. ఎవరు నాటారు అనేది మనకు తెలియట్లేదు ఈ రోడ్డుకి.